వెనువంటనే ఇటు తిరిగి రమ్ము. సతీదేవి తన తండ్రి కడకేగి సర్వశక్తి సంపన్నుడు భోళాశంకరుడు ఆ పరమశివునికి ఎందుకు ఆహ్వానం పంపలేదు తమరు అని ప్రశ్నించింది. అహంకార భూయిష్ఠుడైనటువంటి దక్షుడు శ్మశానంలో ఉంటూ కపాలంలో తింటూ ఒంటి నిండా బూడిద రాసుకుని భూత ప్రేత గణముల నడుమ నివసిస్తూ ఉండేవానికి నా ఈ సర్వోత్కృష్టమైన యజ్ఞంలో పాల్గొనే అర్హత లేదు అని పలుకుతాడు. పరమశివుని నిందించిన వాడు, నిందిస్తున్నప్పుడు విన్నవారు సూర్యచంద్రాదులు ఉన్నంతకాలం నరకంలో ఉంటారు అని శపించి వెంటనే అక్కడ ఉన్న అగ్నిహోత్రంలో దుమికి ఆత్మార్పణ చేసుకుంది. అది విన్న పరమశివుడు ప్రళయకాల రుద్రుడై తన జటాజూటంలోంచి ఒక జటను లాగి నేల మీద విసిరి కొడతాడు. అంతటా నల్లని రూపంతో ఒక మహోగ్ర రూపంలో వీరభద్రుడు ఆవిష్కృతమయ్యాడు. చెప్పి ఇట్లు పలికెను. వీరభద్ర, వెళ్ళి దక్షవాటికను ధ్వంసం చేసిరా. నా సమస్త శక్తులు నీకు అండగా ఉంటాయి. నీకు జయము కలుగుగాక. సతీదేవి మరణంతో దుఃఖంలో మునిగిపోయిన మహాశివుడు కాలుతున్న సతీదేవి మృతదేహాన్ని భుజంపై వేసుకుని ప్రళయ తాండవం చేయనారంభించాడు. जतकेशं हर हर महादेव शंभो नाम जग के आदर काल ककम वे बोले मंत्र गुंगुनाए
शिव के बिना सब शून्य समाये। స్వరూపుడైన శివుని రుద్రతాండవానికి తట్టుకోలేని ఈ జగత్తు అంతా స్తబ్దుగా నిశ్చలమైపోయింది. ఇది ఎరిగిన మునులు దేవతలు విష్ణువుని ప్రార్థించగా సతీదేవి శరీరం కంటబడకపోతే శివుడు శాంతిస్తాడని పలికి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 ఖండాలుగా విచ్ఛిన్నం చేస్తాడు. అవి భూమిపై పలు ప్రదేశాలలో పడి 18 చోట్ల ప్రాచుర్యం పొందిన పుణ్యక్షేత్రాలుగా మారేవి. అవే అష్టాదశ శక్తి పీఠాలు.